నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ముఖ్యమంత్రి అధ్యక్షతన మధ్యాహ్నం మంత్రివర్గ భేటీ, అసెంబ్లీ సమావేశాలు, రైతు భరోసాపై నిర్ణయం తీసుకునే అవకాశం. గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామన్న రేవంత్ రెడ్డి, ప్రతిపక్షాల సూచనలు స్వీకరిస్తామని స్పష్టీకరణ. దేవజీ లొంగుబాటుపై 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన, మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్న పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా షాంపూర్ బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా, పలువురు ప్రయాణికులకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. మెక్సికో డ్రగ్స్ మాఫియా మోస్ట్ వాంటెడ్ డాన్ ఎల్ మెంచో హతం, మిలిటరీ కాల్పుల్లో గాయపడి మృతి చెందినట్లు రక్షణ శాఖ వెల్లడి. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. మెట్రో రైల్ టేక్ ఓవర్పై చర్చించే అవకాశం ఉంది. మార్చి 2 నుంచి జూన్ 2 వరకు రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై 100 రోజుల ప్రణాళికను మంత్రివర్గం చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. వివిధ శాఖలు 100 రోజుల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గోదావరి జలాలపై చర్చించేందుకు ప్రతిపక్షాలు సభకు రావాలని, అక్కడే చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తామని చెప్పుకొచ్చారు. ఇక్కడ గెలిచిన సెటిలర్లు కూడా ఏపీకి అనుకూలంగా పనిచేరు, ముఖ్యమంత్రిగా నేనెందుకు సహకరిస్తా, చౌకబారు విమర్శలతో తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. చర్చలతోనే జల వివాదాలు పరిష్కారమవుతాయని నమ్ముతానన్న సీఎం 2 ఏళ్లలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. గోదావరి జలాల వినియోగం వివాదాలకు సంబంధించి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఒకరోజు సమగ్రంగా చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తాం, సభకు రావాలని విజ్ఞప్తి చేశారు. నిన్న ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలంలో దేవాదుల ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ను పరిశీలించారు. గోదావరి జలాలను ఏపీ మళ్లించుకుంటున్నా చూస్తూ ఊరుకుంటున్నారంటూ చౌకబారు విమర్శలతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని ప్రతిపక్ష బీఆర్ఎస్ కు సూచించారు. తెలంగాణలో గెలిచిన ఏ ప్రజాప్రతినిధి అయినా ఏపీకి మద్దతిస్తారా? సమైక్య పాలనలో ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక నిధులు, నీళ్లు పుష్కలంగా ఉన్నా పాలకుల విధాన లోపాలతో ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. ఒక్క కాళేశ్వరంపైనే 1.02 లక్షల కోట్లు ఖర్చు చేశారని, మహారాష్ట్ర సరిహద్దుల్లోని తుమ్మిడిహట్టి నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని అన్ని ప్రాజెక్టులపై పూర్తిస్థాయి సమీక్ష చేస్తామన్నారు. వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పబ్లిక్ మీటింగులు పెట్టి వేదికల మీద ఊకదంపుడు ఉపన్యాసాలు వద్దు. మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మా మీద ఆరోపణలు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు. మీరు తప్పు చేసిందా చేయలేదా అనేది ప్రజలు గుర్తించారు, ప్రజలు శిక్షించారు. గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాల మీద కూడా శాసనసభలో చర్చ చేద్దాము. మీరు సాధించిన విజయాలేంది, మీరు మాకు అప్పచెప్పిన వారసత్వం ఏంది, మేము పాల్పడిన తప్పిదాలేంటివి, మీరు విషయాన్ని విఫలీకరించి సభలో చెప్పండి. ఒకవేళ మేము ఏదైనా సవరించుకునేది ఉంటే సవరించుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము ఆ సూచనలు తీసుకొని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము. తెలంగాణ ప్రజల ఓట్లతోని ఎన్నికైనా ఎవరైనా అయి ఉండొచ్చా? ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా సహకరిస్తారా? ఈ ఆరోపణ అతికెట్టన్నా ఉండాలి కదా. 10 ఏళ్లు కేసీఆర్, హరీష్ రావులు సాగునీటి శాఖను నిర్వహించారన్న సీఎం రేవంత్ రెడ్డి మీరు సాధించిన విజయాలేంటి, మాకు అప్పగించిన వారసత్వమేంటని ప్రశ్నించారు. ఈ 2 ఏళ్లలో మేం చేసిన తప్పిదాలేమిటో చెప్పండన్నారు. ఇచ్చిన సూచనలు స్వీకరిస్తామని, ఇప్పటి నుంచి 2034 వరకు ప్రజలు తమకు అధికారం ఇవ్వబోతున్నారని కేసీఆర్ ఇక మీరు చింత పెట్టుకోవద్దంటూ సీఎం ఎద్దేవా చేశారు. మీకు వివాదం కావాలన్నా పరిష్కారం కావాలన్నా అంటే మేము పరిష్కారం కోరుకుంటాం. తెలంగాణలో ప్రతి పౌరుడికి తాగునీరు అందించడమే మా లక్ష్యం. 2014 నుంచి దాదాపుగా 2024 వరకు బీఆర్ఎస్కి ఇచ్చారు. ఇక్కడ నుంచి 2034 వరకు మాకు ఇవ్వబోతున్నారు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. కొని ఇదేదో మా వారసత్వ ఆస్తి, ఈ ఆస్తిని ఎవరో కొల్లగొట్టేసిరు అన్నట్టుగా కడుపులంతా బాధ పెట్టుకుంటే దాంతోనే ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రజల మీద విషయం గక్కి మమ్మల్ని ఏదో శాపిస్తే
ఏమి జరగవు. అంతకుముందు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద దేవాదుల ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి పనుల పురోగతిని, ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో దేవాదుల భూసేకరణ కోసం 600 కోట్లు తక్షణం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో రాజ్యసభ సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో పెద్ద సంఖ్యలో ఆశావహులు పోటీ పడుతున్నారు. మార్చి 3 వరకు నామినేషన్లకు గడువు ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరమైంది. కొందరు ఢిల్లీలో అధిష్టానం వద్ద లాబియింగ్ చేస్తున్నారు. మరికొందరు రాష్ట్రంలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి ద్వారా ప్రయత్నాలు జరుపుతున్నారు. జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, సామాజిక సమతుల్యం ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకుని 2 అభ్యర్థులను ఎంపిక చేసే దిశగా రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల వేడి పెరిగింది. 2 సీట్లు ఖాళీ కావడంతో వాటి భర్తీకి అవసరమైన పూర్తి మెజారిటీ ఉన్నట్లు కాంగ్రెస్ చెబుతోంది. 1 సీటు ఏఐసీసీ కోటా కింద వెళ్లే అవకాశం ఉండగా మరొకటి రాష్ట్ర ప్రాధాన్యత కింద నిర్ణయమయ్యే అవకాశం కనిపిస్తోంది. జాతీయ అవసరాలు ఒకవైపు, రాష్ట్ర సమీకరణాలు మరోవైపు. ఇప్పుడు అందరినీ తొలిచే ప్రశ్న ఒక్కటే: పార్టీ ఎవరికి అవకాశమిస్తుంది? సీనియారిటీకా, విధేయతకా, లేక పార్టీ అవసరాలకా? రాజ్యసభ సీట్ల భర్తీ కోసం ఏ ప్రమాణాలు తీసుకుంటారు అనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. రాష్ట్ర శాసనసభలో మొత్తం 119 మంది సభ్యులు ఉన్నారు. ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్కు తగిన సంఖ్యాబలం ఉంది. 2 సీట్లు సులభంగా గెలుచుకునే పరిస్థితి ఉంది. ఈ 2 సీట్ల కోసం పెద్ద సంఖ్యలో నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల రాజ్యసభ నుంచి రిటైర్ అయిన అభిషేక్ మను సింఘ్వి తిరిగి తనకు రెన్యువల్ చేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, షబీర్ అలీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్ కుమార్, పీసీసీ క్రమశిక్షణా కమిటీ కన్వీనర్, సీనియర్ నాయకులు శ్యామ్ మోహన్ తదితరులు రేసులో ఉన్నారు. ఇటీవల పదవీ విరమణ పొందిన అభిషేక్ సింఘ్వి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. పార్లమెంటులో పార్టీ వాణిని బలంగా వినిపించే సామర్థ్యం ఆయనకుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 2 సీటు రాష్ట్ర సమీకరణాలపై ఆధారపడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు కలిసే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రాంతీయ సమతౌల్యం, కుల సమీకరణాలు ముఖ్యంగా పార్టీ భావిస్తోంది. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిని సైతం గుర్తుపెట్టుకోవాలి అనే అభిప్రాయంతో ఉంది. ఈసారి సామాజిక సమతౌల్యం ప్రధానాంశంగా మారింది. రెడ్డా, బీసీనా, మైనారిటీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. 2 సీట్లు 2 వర్గాలకు వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. టికెట్ రాకపోతే అసంతృప్తి పెరిగే అవకాశం ఉన్నందున పార్టీ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం సమన్వయం కీలకంగా మారింది. రాజ్యసభ సీట్లపై చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగుతోంది. హార్వర్డ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన ఆహ్వానం అందింది. అమెరికాలోని హార్వర్డ్ కెనడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని నిర్వాహకులు ముఖ్యమంత్రికి ఆహ్వాన లేఖను పంపించారు. ఈ ఏడాది మార్చి 27న హార్వర్డ్ స్కూల్ క్యాంపస్లోని ఈ కార్యక్రమం జరగనుంది. భారత్ నుంచి తెలంగాణ సీఎం ఒక్కరే ఈ సింపోజియం ఆహ్వానం అందుకున్నారు. ఈ సింపోజియంలో ఏఐ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంప్యూటర్ పవర్ ఇంపాక్ట్ వర్క్ ఫోర్స్ అనే ప్యానెల్లో ప్రసంగించాలని సీఎంను ఆహ్వానించారు. ఈ సెషన్లో డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్స్ ప్రభావంపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధి, ఏఐ సిటీ అభివృద్ధి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, భూమి, విద్యుత్, నైపుణ్యాలు, నియంత్రణ, పెట్టుబడుల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రసంగించాలని సీఎంను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇటీవల అమెరికా పర్యటనలో నిర్వాహకులు సీఎంను ప్రత్యేకంగా కలిసి సింపోజియంపై చర్చించారు. ప్రభుత్వం, పరిశ్రమ, అకాడమియా రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఏఐ పాలన, జియో పాలిటిక్స్, నాలెడ్జ్ ఎకానమీ, ఎనాబ్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాలపై చర్చించేందుకు ఈ సింపోజియం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం షాంపూర్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున ఆదిలాబాద్ వస్తుండగా షాంపూర్ బ్రిడ్జ్ వద్ద అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లింది. ఉదయం పూట మంచు ఎక్కువగా ఉండటం వల్ల రోడ్డు సరిగా కనిపించక ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను మొదట ఉట్నూరు ఆసుపత్రికి, అనంతరం ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కండక్టర్కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు.
అడ్డం వచ్చింది. ఆ అంటే అడవి, ఆ అంటే ఆయుధం. ఒకప్పటి పీపుల్స్ వారి కార్యకలాపాలకు ఆయువు పట్టుగా నిలిచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవిలో వినిపించిన నినాదం ఇది. ఇప్పుడు అదే ఉద్యమంలో ఉన్నవారి ఆయువు పోకుండా లొంగుబాటుకు వేదికగా నిలుస్తోంది. తాజాగా కొమరం భీం ఆసిఫాబాద్ అడవుల్లో మావోయిస్టు జాతీయ కార్యదర్శి దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ సహా 16 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ప్రచారం జరుగుతుండడం కలకలం రేకెత్తిస్తోంది. ఉత్తర తెలంగాణ పీపుల్స్ వారు ఉద్యమంలో అడవులతో మమేకమై ఉండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కీలక పాత్ర పోషించింది. ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజానికి ఆయుపట్టుగాను నిలిచింది. పీపుల్స్ వారు పేల్చిన తొలి మందు పాతర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అనేది చరిత్ర చెప్పే సాక్ష్యం. అలాంటి ఉమ్మడి జిల్లా ఇప్పుడు కీలక నేతల లొంగుబాటుకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టు విముక్త భారత్ కు మార్చి 31 అనే గడువుతో ముందుకెళ్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లో ఎంతో మంది మావోయిస్టులు పోలీసు ఎన్కౌంటర్లో మృతి చెందడం కలకలం రేకెత్తిస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత అగ్రనేతల్లో ఒక్కొక్కరు లొంగిపోవడంతో మావోయిస్టు ఉద్యమం మరో మలుపు తిరిగింది. తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ లొంగిపోవటం కలకలం రేకెత్తిస్తోంది. మావోయిస్టుల లొంగుబాటుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఎంచుకోవడం వెనుక కారణం లేకపోలేదు. తుపాకులతో కాల్చి చంపడం కాకుండా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేలా రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. లొంగుబాట్లను ప్రోత్సహించేలా చర్చలు సైతం జరుపుతోంది. ఛత్తీస్గఢ్, కర్రెగుట్ట ప్రాంతాల్లో ఉంటే ప్రాణాలకు ప్రమాదమని భావించిన మావోయిస్టులు తమకు అణువణువు సుపరిచితమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతానికి స్థావరాలు మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చర్చల్లో భాగంగా లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్న 40 మందిలో కొంతమంది కుమరం భీం జిల్లాలో, మరికొంతమంది ములుగు జిల్లాలో లొంగిపోయినట్లు సమాచారం. కుమరం భీం జిల్లాలో లొంగిపోయిన 16 మందిలో జగిత్యాల జిల్లాకు చెందిన పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ మీసాల సత్యన లొంగిపోవటం ప్రాధాన్యతాంశంగా మారింది. వీరితో పాటు రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సహా ఇతర క్యాడర్కు చెందిన 40 నుంచి 50 మంది పోలీసుల రాడార్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం ఏ విషయం వెల్లడించడం లేదు. వాస్తవంగా ఈ నెల 8వ తేదీనే 16 మంది నక్సల్స్ లొంగుబాటుకు రంగం సిద్ధమైంది. కానీ ఆ రోజు ఎస్ఐబి దాదాపుగా 250 మంది సాయుధ పోలీసు బలగాలతో చుట్టుముట్టడంతో అబద్దతకు లోనైన మావోయిస్టులు స్థావరం మార్చుకోవడంతో వాయిదా పడింది. తాజాగా మరోసారి జరిగిన అంతర్గత చర్చల తర్వాత లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను పోలీసులు 1-2 రోజుల్లో హైదరాబాద్లోని డీజీపీ సమక్షంలో వెల్లడించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నాటి పీపుల్స్ వార్ నుంచి నేటి మావోయిస్టుల వరకు 4 దశాబ్దాల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతం సజీవ సాక్ష్యంగా నిలిచింది. యాదృచ్ఛికంగా ఇప్పుడు లొంగుబాట్లకు వేదికగా మారుతుంది. తనకు రావాల్సిన డబ్బులు అడిగిన స్నేహితుడిని నమ్మించి బయటకు తీసుకొచ్చి హత్య చేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. డబ్బు వివాదంలోనే సుపారీ ముఠాతో హత్య చేయించి అనంతరం దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాకు చెందిన రచయిత, యూట్యూబర్గా పనిచేస్తున్న బొగ్గుల శ్రీనివాస్, పల్నాడు జిల్లాకు చెందిన వేణుమాధవరెడ్డి ఇద్దరు స్నేహితులు. శ్రీనివాస్ నుంచి జీఎస్టీ పర్మిషన్ నెంబర్ను మాధవరెడ్డి వాడుకున్నాడు. వచ్చిన లాభంలో కొంత శాతం ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. 90 లక్షలు లాభం వచ్చింది. అందులో తనకు రావాల్సిన భాగాన్ని 45 లక్షల రూపాయలు శ్రీనివాస్ అడగడంతో మొదలు 15 లక్షలు మాధవరెడ్డి ఇచ్చాడు. తర్వాత మిగిలిన 30 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో శ్రీనివాస్ హత్యకు పథకం పన్ని హత్య చేసినట్లు పాలేరు డీఎస్పీ తిరుపతి రెడ్డి వెల్లడించారు. బొగ్గుల శ్రీనివాస్ ఒకటి బొగ్గుల బీబీక్యూ అనే ఒక ఫర్మ్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వేణుమాధవ్ రెడ్డికి మేకా ప్రాజెక్ట్స్ అని చెప్పి ఒక ఫర్మ్ ఉంది. ఇతను ఆల్రెడీ సోలార్ ప్యానల్స్ బిజినెస్ చేస్తాడు. దీంట్లో భాగంగా జీఎస్టీలో ఈ షెల్ కంపెనీ అంటే బొగ్గుల శ్రీనివాస్ ఒక షెల్ కంపెనీ ఏర్పాటు చేసిండు. దాంట్లో ఈ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత జీఎస్టీ దాదాపు ఒక 90 లక్షల రూపాయలు లాభం వచ్చింది. దానికి ఈ 90 లక్షల రూపాయల లాభాన్ని పంచుకోవడంలో అంటే బొగ్గుల శ్రీనివాస్కు ఇవ్వలేదు ఇతను. దాన్ని బొగ్గుల శ్రీనివాస్ పదే డిమాండ్ చేయడం, తర్వాత ఈ బొగ్గుల బీబీక్యూ అనే సంస్థకు జీఎస్టీ సంస్థ నుంచి నోటీసులు రావబెట్టడం, దానికి పెనాల్టీగా ఒక 1 CR ఇతను దాన్ని ఓపెన్ చేయాలంటే కట్టాల్సి రావడం, వేణుగోపాల్ రెడ్డి కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ డబ్బులు ఎగ్గొట్టేందుకు ఇతను వేరే ఒక 3 అసోసియేట్స్తో కలిపి పోకల కోటేశ్వరరావు, తర్వాత షేక్ అబ్దుల్ హఫీజ్, అజ్మద్ అలీ ఖాన్,
వీళ్ళతోని ప్లాన్ చేసి ఇతను 13 నైటు ఇతన్ని విజయవాడలో ఇతనికి లోన్ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ను అతనికి ఇచ్చేస్తా అని చెప్పి శ్రీనివాసుని నమ్మించి తీసుకొని వచ్చి మన నార్కెట్పల్లి మరిపెడ మధ్య రూట్లో అతన్ని కారులో కొట్టి చంపి తీసుకొని వచ్చి ఇక్కడ ఆ కారును యాక్సిడెంట్గా అంటే అతను నడుపుకుంటూ కారులో పడిపోయినట్టు యాక్సిడెంటల్గా చిత్రీకరించాలని చెప్పి ఆ బాడీ నల్లో తేయడం జరిగింది. సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన జరిగింది. వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు స్నేహితులతో కలిసి ఈత కొలనుకు వెళ్లిన విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాజస్థాన్కు చెందిన విద్యార్థిని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతోంది. 10 రోజులుగా స్నేహితులతో కలిసి ఈత నేర్చుకునేందుకు వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈత కొట్టే సమయంలో ఈత కొలను నిర్వాహకుడు నిర్లక్ష్యం కారణంగానే ఆమె నీటిలో మునిగి మృతి చెందిందని పోలీసులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈత కొలను నిర్వాహకుడి నిర్లక్ష్యం కారణంగానే వైష్ణవి మృతి చెందిందని పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు బేగంపేట్ ఏసీపీ గోపాలకృష్ణమూర్తి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలో ఎండు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన చిత్తరంజన్ అక్కడ తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు హైదరాబాద్ వస్తున్నట్లు పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించి పట్టుకున్నట్లు పటాన్చెరు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 2 కిలోల ఎండు గంజాయి, 1 చరవాణి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కబోయి జారిపడిన ఓ వృద్ధుణ్ణి ఆర్పీఎఫ్ పోలీసులు రక్షించారు. ఈ నెల 21న రాత్రి 7 గంటలకు కదులుతున్న రైలును వృద్ధుడు ఎక్కబోయాడు. ఈ క్రమంలో అతను పట్టు తప్పి రైలుకు ప్లాట్ఫామ్కు మధ్యలో పడిపోయే స్థితికి చేరుకున్నారు. ఇదంతా అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పంకజ్ కుమార్ శర్మ గమనించి తక్షణమే స్పందించి అతన్ని కాపాడి అదే రైల్లో ఎక్కించారు. ప్రయాణికుడికి ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదాల బారిన పడే వారిని రక్షించేందుకే జీవరక్ష సిబ్బంది ఎల్లప్పుడూ ప్రయాణికులకు అండగా ఉంటారని రైల్వే శాఖ వెల్లడించింది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో వ్యవసాయ ప్రదర్శన సందడిగా ముగిసింది. అగ్రి షో పేరుతో ఈ నెల 20 నుంచి 3 రోజుల పాటు జరిగిన ప్రదర్శనకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యువ రైతులు వ్యవసాయంలో నూతన పద్ధతులకు మార్గాలను తెలుసుకున్నారు. నాగలి నుంచి నవతరం డ్రోన్ల వరకు, విత్తనం నుంచి విక్రయం వరకు ఎదురయ్యే సవాళ్లకు అన్నదాతలు పరిష్కారం తెలుసుకున్నారు. మారుతున్న కాలంతో పాటు సాగు తీరు మారాలని, వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు మారాలని నిర్వాహకులు సూచించారు. ఇంతకు మించి అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన వచ్చే ఏడాది హైదరాబాద్ శివారు రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో నిర్వహిస్తామని చెప్పారు. ఈ ప్రదర్శనలో వ్యవసాయ డ్రోన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బ్రెజిల్ విమాన తయారీ సంస్థ ఎంబ్రాయర్ మన దేశంలో KC-390 మిలీనియం విమానాల తయారీకి సుముఖత చూపుతోంది. ఇందుకోసం ప్రధాన ఉత్పత్తి కేంద్రాన్ని భారత్లో నెలకొల్పేందుకు సిద్ధమని ఎంబ్రాయర్ CEO ఫ్రాన్సిస్కో గోమెజ్ తెలిపారు. ఇక్కడి నుంచే ఆసియా పసిఫిక్ దేశాలకు ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు. రవాణాకు ఉపయోగపడే ఈ రకం 80 విమానాలకు భారత వైమానిక దళం నుంచి ఆర్డర్ వస్తే ప్లాంట్ ఇక్కడే స్థాపిస్తామని PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. చిన్నపాటి రన్వేలపై నుంచి బయలుదేరేందుకు, శరవేగంగా బలగాలు, ఆయుధ సామగ్రిని తరలించేందుకు KC-390 మిలీనియం విమానాలు పేరొందాయి. ఆకాశంలోనే ఇంధనం నిలుపుకునే సదుపాయం కూడా వీటికుంది. ఈ విమానాల కోసం భారత్లో MRD కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఎంబ్రాయర్ సిద్ధమవుతోంది. ఇప్పటికే నాటో కూటమిలోని స్వీడన్, నెదర్లాండ్స్, పోర్చుగల్ కూడా ఈ విమానాలను కొనుగోలు చేశాయని వివరించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న AN-32, IL-76 విమానాల స్థానంలో కొత్తగా 80 మీడియం ట్రాన్స్పోర్ట్ విమానాలు సమకూర్చుకోవాలన్నది భారత వైమానిక దళం ప్రణాళిక. ఈ కాంట్రాక్టు కోసం KC-390 మిలీనియంతో పాటు ఎయిర్బస్ డిఫెన్స్ స్పేసెస్ A400M, లాక్వుడ్ మార్జిన్కు చెందిన C-130J సూపర్ హెర్క్యులస్ విమానాలు పోటీ పడుతున్నాయి. మెక్సికో మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ మాఫియా డాన్ ఎల్ మెంచో మిలిటరీ ఆపరేషన్లో హతమయ్యాడు. ఈ మేరకు అధికార వర్గాలు ఓ ప్రకటన చేశాయి. జాలిస్కో రాష్ట్రంలోని తపాల్పా పట్టణంలో మిలిటరీ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎల్ మెంచోను హెలికాప్టర్ ద్వారా మెక్సికో సిటీకి తరలిస్తుండగా మృతి చెందినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. డ్రగ్స్ మాఫియా డాన్ ఎల్ మెంచో మృతి తర్వాత మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో హింసాకాండ చెలరేగింది. అతడి అనుచరులు పలు ప్రాంతాల్లో వాహనాలను తగలబెట్టారు, రహదారులను దిగ్బంధించారు. ఎల్ మెంచోకు చెందిన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ సంస్థ దశాబ్ద కాలంలో మెక్సికోలో అత్యంత శక్తివంతమైన నేర సిండికేట్గా ఎదిగింది. అమెరికాకు ప్రధాన డ్రగ్స్ అక్రమ రవాణాదారులుగా నిలిచింది.
ఉత్తర కొరియా అధికార వర్కర్స్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కిమ్ జోంగ్ ఉన్ తిరిగి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ 4వ రోజు సమావేశాల్లో వేలాది మంది ప్రతినిధులు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్యాంగ్యాంగ్ అధికార మీడియా తెలిపింది. 2016 నుంచి 5 ఏళ్లకు ఒకసారి జరిగే కాంగ్రెస్ సమావేశాల్లో వర్కర్స్ పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటోంది. 2016 నుంచి కిమ్ ఈ పదవిలో కొనసాగుతున్నారు. 2016లో కాంగ్రెస్ కార్యదర్శిగా ఉండగా తర్వాత చైర్మన్గా, 2021లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మార్చారు. అణ్వాయుధ బలగాల ఏర్పాటు ద్వారా కిమ్ దురాక్రమణ ముప్పును, యుద్ధాన్ని ఎదుర్కొనే సైన్యాన్ని సృష్టించినట్లు వర్కర్స్ పార్టీ ఓ ప్రకటనలో కొనియాడింది. దేశ భవితకు విశ్వసనీయమైన హామీ ఇచ్చిన ఘనత ఆయన నాయకత్వానికే దక్కుతుందని పేర్కొంది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన చిత్రకారుడు కృష్ణ అమెరికాలో మహాభారతం నాటి 3D చిత్రాన్ని గీసి అబ్బురపరిచారు. ఫ్లోరిడాలో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లేక్ వర్క్ బీచ్ స్ట్రీట్ పెయింటింగ్ ఫెస్టివల్లో 850 మంది ఆర్టిస్టులు పాల్గొన్నారు. మన దేశం నుంచి ఫెస్టివల్కి ఎంపికైన కృష్ణ టాప్ 50లో నిలిచారు. మహాభారతంలోని మయసభలో ప్రస్తావించబడిన మాయా కొలనును చిత్రీకరించినట్లు కృష్ణ తెలిపారు. మాతృదేశ గొప్పదనాన్ని విదేశాల్లో చాటిచెప్పడం గర్వంగా ఉందని కృష్ణ వెల్లడించారు. కృష్ణ వేసిన 3D ఆర్ట్ చూసి అమెరికా పౌరులు ఆశ్చర్యానికి గురయ్యారు. మంగళవారం ఫ్లోరిడాలోని కల్చరల్ కౌన్సిల్లో ఈ 3D చిత్రాలను ప్రదర్శించే అవకాశం ఉందని కృష్ణ తెలిపారు.